కొనేవాళ్ళు. ఇప్పుడు లంగాలో కూడా డిఫరెంట్ టైప్స్, తర్వాత ఓని అవి కూడా కొంచెం డిఫరెంట్ టైప్ గా ప్యాటర్న్ చేసాము. సో అది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ మనము చిన్నపిల్లల లంగా బ్లౌజ్ లో వచ్చేసి కొంచెం స్టిఫ్ మెటీరియల్ అట్లా వాడితే వాళ్ళకి బాగుంటుంది. పిల్లలు కొంచెం బఫీగా ఉంటేనే, పిల్లలు బొద్దుగా ఉంటే బాగుంటారు. ఓకే. సో ఈ లంగాను మామూలుగానే మనం జార్జెట్ తీసుకున్నాము, బెనారస్ జార్జెట్ ఇది. ఓకే. అంతేకాకుండా దీంట్లో లంగా కూడా కొంచెం డిఫరెంట్ గా ప్యాటర్న్ చేశారు. ఓకే. సో మామూలుగా రెగ్యులర్ గా ఉండే లంగా అలాగే ఉంది. మిడిల్ లో వచ్చేసి వాళ్ళ నడుస్తూ ఉంటే మనకు ఫ్రిల్ ఎక్స్ట్రా వస్తుంది. సో దీంట్లో మళ్ళీ ఈ బార్డర్ లో కూడా వచ్చేసి ఈ బార్డర్ ఎడ్జెస్ గ్రీన్ కలర్ యాడ్ చేశారు కలర్. ఎందుకంటే మనకు ఇప్పుడు బ్లౌజ్ కూడా ఈ కాంట్రాస్ట్ వెళ్తాం కాబట్టి దానికోసం అని చెప్పేసి ఓన్లీ పింక్ ఇచ్చాము. దానికోసం అని చెప్పి ఫస్ట్ పింక్ బార్డర్ ప్లస్ దానికి సైడ్స్ లో మళ్ళీ మనం చిన్న ప్యాచెస్ ఇచ్చాం. ఆ ప్యాచెస్ పైన మళ్ళీ స్టోన్ వర్క్. ఓకే. సో దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ వచ్చేసి మనం దీన్ని ప్యాటర్న్ బ్లౌజ్ కింద ఇచ్చాం. యాక్చువల్ ఇది ట్రెడిషనల్ గా ఉంటుంది, ప్లస్ అట్ ది సేమ్ టైం ఫ్యాన్సీగా కూడా ఉంటుంది మనకి. ఓకే. దాంట్లో ఏవైతే కలర్స్ వచ్చాయో బ్లౌజ్ లంగాలో మనం దీంట్లో ఏవైతే కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం అవన్నీ కూడా దీంట్లో యూజ్ చేసాం. ఓకే. సో మధ్యలో మనం పర్పుల్ తీసుకున్నాం, పర్పుల్ అండ్ పింక్ బార్డర్ ఉంది. అవును. తర్వాత గ్రీన్ ప్యాచ్ ఉంది, అలాగే కలర్ వచ్చేసి ఎల్లో కలర్ మెయిన్ కలర్ వచ్చేసి ఎల్లో. ఇవన్నీ కాంబినేషన్స్ వచ్చేటట్టు మనం ఈ రకంగా ప్యాచెస్ తో డిజైన్ చేసాం. డిఫరెంట్ ప్యాటర్న్ బ్లౌజ్ అన్నమాట. ఇది స్లీవ్స్ కూడా మనకి ఈ రకంగానే వస్తాయి. ఫ్రంట్ వచ్చేసి సేమ్ మళ్ళీ మనం బ్యాక్ ఏ రకంగా అయితే ఇక్కడ షేప్ ఉంది అదే రకంగా ఫ్రంట్ కూడా వస్తుంది. సో అంటే టూ షోల్డర్స్, ఓకే. స్లీవ్ కూడా, ఈ స్లీవ్ వచ్చేసి కూడా కొంచెం డిఫరెంట్ గా దీన్ని కూడా మనము 3 పీసెస్ కింద డివైడ్ చేస్తాం. ఓకే. సో దీనికి ఓని ఎలా ఇచ్చారు? సో ఓని కూడా మనం ఈ రకంగా చేస్తాం. అంటే జస్ట్ వాళ్ళు ఈ రకంగా పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రిల్. ఓకే. సో ఇది వచ్చేసి ఇక్కడ షోల్డర్ పైన వస్తుంది. ఇది ఇలా షోల్డర్ మీద ఇలా పెట్టేసుకోవచ్చు, ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టేసి ఇంకా మామూలు ఓని లాగా వేసేసుకోవచ్చు. ఇలా మనకి రెడీమేడ్ ఓని కూడా రెడీమేడ్ గా వస్తుంది. సో ఇలా రెడీమేడ్ ఇలా డిజైన్ చేయడం వల్ల ఏంటి అంటే వాళ్ళు క్యారీ కూడా ఈజీగా చేయగలుగుతారు. మళ్ళీ డిఫరెంట్ గా కూడా కనిపిస్తుంది మీకు. సో వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది, చూడడానికి కూడా చాలా రిచ్ లుక్ ఉంటుంది. ఎందుకంటే దీనిపైన మళ్ళీ మనం ఒకటి వర్క్ ప్యాచ్ ఇచ్చారు. సో దీని వల్ల అది డిఫరెంట్ గా కనిపిస్తుంది, చూసే వాళ్ళకి కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఓకే. సో షోల్డర్ మీద ఈ ప్యాచ్ ఇవ్వడం వల్ల షోల్డర్ మీద జస్ట్ మనం అలా పిన్ చేసుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ అంతా మామూలు ఓని ఎలా వేసుకుంటామో అలా వేసుకుంటే సరిపోతుంది. ఇది మనం ఇవ్వడం కూడా షిఫాన్ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. సో పిల్లలకు కూడా లైట్ వెయిట్ గా ఉంటుంది మెటీరియల్, కూడా లైట్ వెయిట్. మళ్ళీ ఓని కూడా అట్లా ప్లెయిన్ గా ఇస్తే అది సింపుల్ గా ఉంటుంది కాబట్టి పార్టీ వేర్ లుక్ ఉండదని చెప్పేసి దీనికి కూడా మనం ప్యాచెస్ ఇవ్వాలి. ఓకే. ఓని అంతా ప్లెయిన్ ఉందండి, దానికి బార్డర్స్ మాత్రమే మనము లంగాలో ఏవైతే మెటీరియల్స్ యూజ్ చేసామో అవే ఈ బార్డర్స్ ఇచ్చాము. ఓకే. సో వైలెట్ కలర్ మిడిల్ లంగాలో తీసుకున్న కలర్ ఫ్లవర్ డిజైన్ మిడిల్ లో ఇలా డిజైన్ లాగా ఇచ్చారు కాబట్టి ఈ పింక్ కలర్ కి ఇది మంచి తెలుస్తుంది. చాలా బాగుందండి. సో అంటే కొంచెం కొత్తగా కోరుకునే వాళ్ళకి ఇలాంటి డిజైన్స్ చాలా బాగుంటాయి, చాలా ఇష్టపడతారు. ఇప్పుడంతా కావాల్సింది అదే కదండి. కంపల్సరీ ఏదో ఒకటి రొటీన్ గా ఉంటే ఎవరికి నచ్చట్లేదు, సంథింగ్ డిఫరెంట్ గా ఉండాలి. సో దానికి తగ్గట్టు కస్టమర్ చాయిస్ కు తగ్గట్టు మేము కొత్త ట్రెండీ డిజైన్స్ తీసుకొస్తున్నాం. సో మరి ఈ రోజు మా సగల కోసం లంగా బ్లౌజ్, చిన్నపిల్లల కోసం లంగా బ్లౌజ్, అలాగే కొంచెం 9th టీనేజర్స్ కోసం వచ్చేసి లంగా ఓనీ బ్లౌజెస్, అవి కూడా చాలా డిఫరెంట్గా ఎలా డిజైన్ చేసుకోవచ్చు అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.